సో నేను హాంకాంగ్లో దిగి షెంజన్ వెళ్తున్నాను. 2 months చైనాలో ఉంటాను. చైనా వచ్చిన విషయం ఏంటంటే బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయని ఎక్స్ప్లోర్ చేయడం. బట్ ఇక్కడ వర్క్, ట్రావెల్, కల్చర్ అన్నీ చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడు నేను పార్క్ వచ్చాను, షెంజన్ బే పార్క్. ఆ చెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయి. అమెజాన్ ఫారెస్ట్ వైబ్ వస్తుంది నాకు దీన్ని చూస్తుంటే. అండ్ దెన్ అక్కడ బీచ్ ఉంటుంది. దట్స్ రైట్. This is my friend here. She lives in the same hostel as I live. Say hello. Hello. అప్పటి నుంచి తిరుగుతున్నా. ఇక్కడ నాకు ఎవరు ఫారినర్ కనిపించట్లా. నేను ఒక్కడనే ఉన్నా, అందరూ చైనా వాళ్ళే ఉన్నారు. సో కొందరు ఇట్లా ఏదో కింద నుంచి బ్యాగ్ చూస్తుంటారు. ఐ డోంట్ అండర్స్టాండ్ ఎందుకు అని. ఏదో ఏలియన్ వచ్చినట్టు చూస్తారు. బట్ ఐ థింక్ అందరూ కాదు, కొందరు యాక్చువల్లీ క్యూరియస్, వచ్చి మాట్లాడతారు, ఫోటో తీసుకుంటారు. అంటే వీళ్ళకి ఎక్కువ మంది ఫారినర్స్ చూడరు చాలామంది, అందుకని అలా అంతే. ఏం చెప్పాలి, ఎక్కువ పెట్టట్లేదు నేను వీడియోస్. బట్ పెట్టిన కాడికి ఐ విల్ ట్రై టు గివ్ గుడ్ కాంటెంట్, షార్ట్ అండ్ క్రిస్ప్. షెంజన్ అంతా ఒకటే వీడియో పెడతా, 10 వీడియోలు పెట్టలేను. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ సిటీ ఏదైనా వెళ్తే అది వేరే దాంట్లో కవర్ చేస్తా. ఇదంతా షెంజన్ బే పార్క్. ఇప్పుడు నేను గున్లన్ ఆర్ట్ విలేజ్ అనే ప్లేస్కి వచ్చాను. చూడండి, ఇది ట్రెడిషనల్ చైనా ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మొత్తం వైబు, దీని ప్లేసు, దీని ఆర్కిటెక్చరు, కిడ్స్, ట్రెడిషనల్ చైనీస్ డ్రెస్సెస్. ఎవరు వేసుకోరు ఇక్కడ, బట్ ఐమ్ సీయింగ్ ఇట్ నౌ. వెరీ ఫ్రెండ్లీ ఇక్కడ పీపుల్. వాళ్ళు కదా అది చూడండి. ఇండియన్సే ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. నేను ఏదో ట్రైన్లో వెళ్తుంటే అందరూ ఇట్లానే చూస్తూ ఉంటారు నన్ను. ఏదో పెద్ద మనం మహేష్ బాబు వస్తే ఎట్లా చూస్తాం స్ట్రీట్లో, అట్లా చూస్తున్నారు. కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్. చెప్తున్నాను కామెంట్. గున్లన్ ఆర్ట్ విలేజ్ అనే ప్లేస్. ఇక్కడ అంతా ఆర్ట్ థింగ్స్ దొరుకుతాయి, షాపింగ్ చేసుకోవచ్చు, తినొచ్చు. నేను ఏదో రైస్ పుడింగ్ తింటున్నా. కీర్, మన సగ్గు బియ్యంతో కీర్. ఓకే, ఇదేదో డిజైన్ చూడండి, బాగుంది కదా. ఓ మై గాడ్, బాగుంది. చెట్లు, ఇవన్నీ రియల్ చెట్లు. మన ఇండియాలో అయితే అన్ని డమ్మీ పెట్టేస్తారు. చెట్లు కొట్టేసి ఇల్లు కట్టే రకం మనం, చెట్లు పెట్టుకొని ఇల్లు కట్టే రకం వీళ్ళు. ఇస్ దిస్ వైబ్? బాగుంది కదా. సో ఇది 17th century 18th century అప్పటి నుంచి ఉన్నాయి బిల్డింగ్స్. చూడండి, మన దగ్గర కూడా ఉంటాయి పాతకాల బిల్డింగ్స్, కానీ కొట్టేసి కొత్త కడతాం. వీళ్ళు అట్లే పెట్టుకొని దీన్ని ఆర్ట్ ప్లేస్గా చేశారు. ఇక్కడికి రావచ్చు, తినవచ్చు, యూ కెన్ షాప్ థింగ్స్, బై థింగ్స్, ఏమైనా కొనుక్కోవచ్చు. లాట్ ఆఫ్ ఆర్ట్ పీసెస్ ఉంటాయి, ఇంటికి పెట్టుకునేవి, జ్యువెలరీస్, బ్యాంగిల్స్, చైనీస్ క్లోత్స్, ఆర్ట్ అన్నీ ఉంటాయి. సో ఈరోజు
సెంజన్ సైన్స్ మ్యూజియంలోకి వచ్చాం చూడడానికి. బయట చూడండి ఎలా ఉందో. ఇట్స్ లైక్ 5 PM ఇప్పుడు. పెద్ద సైజు ఏలియన్ ఎగ్లా ఉంది కదా. ఇప్పుడే సైన్స్ మ్యూజియంకి వచ్చాము. సైన్స్ మ్యూజియం చూడండి ఎలా ఉందో. ఫ్యూచరిస్టిక్ సైన్స్ మ్యూజియం. ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు ఇంటర్నేషనల్ పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరైనా నన్ను చూస్తే కిడ్స్ కూడా ఫోటో 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 అని వస్తారు. వాళ్ళు రాకపోయినా మనమే వెళ్ళి ఫోటో ఇస్తాం. వీళ్ళంతా చైనీస్ సైంటిస్ట్ అన్నమాట. ఇమాజిన్ ఎంత కిడ్స్ నేర్చుకుంటారో. ఒకసారి ఇక్కడికి వచ్చి క్లాస్లో చెప్పేదానికి ఇక్కడ వచ్చి లైవ్గా చూసి నేర్చుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఐ థింక్ ఫార్ అహెడ్. ఇది చూడండి, ఇక్కడ పీపుల్ ఆర్ కంట్రోలింగ్ దేర్ బ్రెయిన్. వాళ్ళ బ్రెయిన్ వేవ్స్తో దే కెన్ ప్లే గేమ్స్ అనమాట. ఇక్కడ అమ్మాయి షీస్ ట్రైంగ్ టు మూవ్ దోస్ వీల్స్. బైసికల్కి వీల్స్ మూవ్ చేయడానికి చూస్తుంది. ఆమె థాట్స్తో ఈ పూల్ని కంట్రోల్ చేయడానికి చూస్తుంది. ఓపెన్ అండ్ క్లోజ్ చూడండి. ఓపెన్ చేస్తుంది, క్లోజ్ చేస్తుంది, ఓపెన్ అండ్ క్లోజ్. అక్కడ ఆ ఇద్దరు పిల్లలు ఆ కార్ రేసింగ్ ఆడుతున్నారు మైండ్తో. కార్ కనిపిస్తున్నాయా? యా, దే ఆర్ ప్లేయింగ్ దోస్ గేమ్స్. మ్యూజియం అయితే చూడడం అయిపోయింది. చాలా బాగుంది మ్యూజియం. ఇక్కడ అంటే కిడ్స్ చిన్న ఏజ్ నుంచి ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు ఈ డిజైన్స్తో. క్లాస్లో చెప్పేదానికి వీళ్ళు చూసేదానికి లాట్ ఆఫ్ థింగ్స్ నేర్చుకోవచ్చు కదా. చిన్న చిన్న పిల్లలు వచ్చి ఇంటరాక్టివ్ డిజైన్ ఉంటుంది. పోయి ఆడుతూ ఉండి వెళ్తూ ఉంటే ఇట్ వాస్ నైస్ సీయింగ్. యా, చాలా అడ్వాన్స్ చైనా. మనం ఏదో అనుకుంటాం ఈ చైనా అని అంటాం, కానీ పీపుల్ ఆర్ వెరీ నైస్. అందరు చాలా బాగా మాట్లాడతారు, బాగా చూస్తారు, ఫొటోస్ తీసుకుంటారు. నా దగ్గర ఎవరైనా ఇంటర్నేషనల్ పీపుల్ ఉంటే అట్లే చేస్తారు. ఐ థింక్ ఎక్కువ మంది ఇక్కడ రారు కాబట్టి దే సీ ఇట్ లైక్ ఇంట్రెస్టింగ్. వాళ్ళకి బయట వాళ్ళతో మాట్లాడడం చాలా ఇష్టపడతారు. ఒక ట్రాన్స్లేషన్ యాప్ పెట్టుకొని ఎవరితో అయినా మాట్లాడచ్చు. సో ఇక్కడ టాలెంట్ అని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాశారు. టాలెంట్ తెలుగులో కూడా రాశారు, చూపిస్తా. టాలెంట్, ప్రతిభ. హిందీలో రాశారు కూడా, డిఫరెంట్ లాంగ్వేజెస్. మీషోలో ఏవో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. టాలెంట్ అయితే
సో కొంతసేపు న్యాప్ వేద్దాం అనుకుంటున్నాను కింటిలో. Right now we are in a supermarket. I see a lot of items, but everything is in Chinese. You know, but sometimes you need extra app to translate it. Like this guy, yeah, it's been able to translate. If you don't understand, look closely again. It says the price, it says the product. ఒక 4 days అవుతుంది నేను చైనా వచ్చి. జస్ట్ చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సమ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏదైనా చూద్దాం ఇక్కడ ఏమైనా వస్తాయేమో అని వచ్చా. ఇప్పుడు నేను టాలెంట్ పార్క్ అనే ప్లేస్కి వచ్చాను ఇన్ సెంజన్. మొత్తం లైట్స్ ఉన్నాయి ఎవ్రీవేర్. Well, it's been less than 5 days since I moved to China. I'm starting to like here. Like people are extremely friendly and naive, innocent. Man, a lot of people have like very pure hearts. Like when you talk, the way they interact. I'm starting to like it. You know, I feel people are really nice here. At least majority of them. So. హాయ్, చాలా రోజులు అయింది కదా వీడియోస్ పెట్టి. బట్ నేను బిజీ విత్ వర్క్. సో చైనా వచ్చాను నేను ఒక 5 days అవుతుంది. చాలా ఆలోచించా వీడియోస్ పెట్టాలా వద్దా అని. బట్ ఐ ఫీల్ అందరూ అడుగుతున్నారు పెట్టు అని. సో పెడుతున్నాను. చూస్తే మోటివేషన్ వస్తుంది నాకు, పెడతాను. సో చూడండి. ఫర్ నౌ హోప్ యూ విల్ ఎంజాయ్. ఎక్కువ పెట్టకపోవచ్చు, బట్ పెట్టిన కాడికి ఐ ట్రై టు గివ్ యూ గుడ్ కాంటెంట్. So I think Chinese government gives a lot of importance to landscape elements. So wherever you see, you will see a lot of interesting landscape design, and also a lot of plants and trees everywhere, including this mall.